హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జాక్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇది జాక్ కాదు, బాకు. థియేటర్లో కూర్చున్నప్పుడు నుంచి బాకే మనకు గుచ్చుతూనే ఉంటుంది. మనకు చింతకాయ పచ్చడిని తీయగా చేయాలనుకోవడం ఎంత పొరపాటో, ఈ స్పై మూవీని కూడా ఇలా తీయాలనుకోవడం చాలా చాలా పెద్ద పొరపాటు అండి. సీన్స్ వస్తూనే ఉంటాయి, ఒక్క సీన్లో కూడా అయ్యొచ్చే సీన్ లేదు. కంటెంట్కి తగ్గ కథనం లేకపోవడం సినిమాకు మైనస్. సిద్ధు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, రాయ్ ఏజెంట్స్ కంటే ముందే అన్నీ కనుక్కుంటూ ఉంటాడు. ఈ ప్రకాష్ రాజ్ ఏమో సిద్ధుని ఫాలో అవుతూ వెళ్ళిపోతుంటాడు. హీరో ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం హీరోయిన్ ఏమో మధ్యలో ఫోర్స్డ్గా వస్తూ పోతూ ఉంటుంది. అక్కడ లవ్ జనరేట్ అవ్వలేదు, ఎమోషన్ జనరేట్ అవ్వలేదు, ఒక మంచి స్పై మూవీ చూసామన్న భావన కూడా కలగలేదు. సాంగ్స్ విషయానికి వస్తే డీసెంట్గా ఉన్నాయి. టిల్లు క్యారెక్టర్ని అక్కడక్కడ తీసుకొచ్చినా అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. టెర్రరిస్టులను వీళ్ళు పట్టుకోవడం, వాళ్ళు పారిపోవడం, వీళ్ళు పట్టుకోవడం, చంపేయడం, అదే సినిమా లాస్ట్ వరకు ఇంతే. బొమ్మరిల్లు భాస్కర్ గారి గురించి చెప్పాలంటే, ఆరెంజ్ మూవీ 10 ఏళ్ల తర్వాత మనం రియలైజ్ అయ్యామా కానీ ఇంకో 100 సంవత్సరాలైనా మనం రియలైజ్ అవ్వం. నాకైతే సినిమా నచ్చలేదు. మీకు ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.